హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట. సో సండే రోజు ఈవినింగ్ దీపారాధన చేశాను. సో సండే వచ్చి అందరికీ తెలిసిందే కదా, సూర్యగ్రహణం జరిగింది. సో ఆ రోజు బ్లాగ్ అనమాట ఇది. సో ఈవినింగ్ చూపిస్తున్నాను స్టార్టింగ్ నేను. సో ఇవాళ అయితే కంప్లీట్గా దేవుడి రూమ్ అనేది డీప్ క్లీనింగ్ తీసుకున్నాను అనమాట. సో మనకు ఆఫ్టర్ సూర్యగ్రహణం అనేది మనం ఇల్లు వాకిలి, మనం తల స్నానం చేయడం, సో ఇవన్నీ వర్క్స్ ఉంటాయి కదా. సో చాలా పనులు ఉంటాయి కంప్లీట్ క్లీన్ చేసుకోవడం. సో నేనేం చేశాను సండే అనేది మీకు ఈ వ్లాగ్లో అయితే చూపించేస్తున్నాను. సో ఇదైతే దీపారాధన తర్వాత అనమాట. టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు 6:40. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకు మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ వచ్చేసి ఇంకా మనం 8:30 లోపలే టిఫిన్స్ తినేయాలి అని చెప్పారు. సో అందుకనేసి ఇంకా పూరీ సెక్షన్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే గ్రహణం టైంలో తినకూడదంటారు, ఆ, వండకూడదని కూడా అంటారు. బట్ ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు మనకు కొన్ని తప్పవు గనుక సో టిఫిన్ మాత్రం నేను చేశాను. సో 8:30 కల్లా టిఫిన్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ రైస్ చేశాను, ఓన్లీ వైట్ రైస్ మాత్రం చేసి పెట్టాను. అందులో దర్భ వేసి పెట్టాను అనమాట. ఎందుకంటే రెండుకి గ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తలస్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత వంట మొదలు పెడితే 4కో 5కో అందరికీ పెట్టాల్సి వస్తుంది కనుక రైస్ ఒకటి వైట్ రైస్ మాత్రం చేసి పెట్టేసేసి అందులో దర్భ పెట్టేశాను. సో ఇంకా 10 to 2 అంటున్నారు. సో అటు ఇటుగా టైమింగ్ అనేది నిమిషాలు కొంచెం అటు ఇటు చెప్పారు. దాన్నైతే నేనైతే 10 to 2 అనేది టైమింగ్ పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ వచ్చి పూరికి సో కొంచెం త్వరగా లేసేసి చకచకా పనులు చేసుకోవాలి కనుక పూరీని వచ్చి బాబుని ప్రెస్ చేసి ఇచ్చేయమన్నాను. సో తనే ప్రెస్ చేస్తున్నాడు అనమాట. సో పూరీ లాంటివి అయితే మనం ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవచ్చు. అన్నీ మనకే అన్నా కూడా కొంచెం ఇది ప్రెస్ చేయడానికి మనకైతే పర్సనల్గా కొంచెం చేతులు నొప్పులు అయితే వస్తాయి, నాకైతే ఉంటుంది. సో ఇంకా హాలిడేస్ టైమే కనుక బాబునైతే హెల్ప్ తీసుకున్నాను. సో యాక్చువల్లీ ఈరోజు కూడా ఏంటంటే మనకు 8:30 వరకే టైం చెప్పారు చాలామంది. కొంతమంది వచ్చి 10-10:30 కూడా చెప్పారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అని చాలామంది చెప్పారు. బట్ 10 to 2 అనేది పర్ఫెక్ట్ టైమింగ్ నేను తీసుకున్నాను. సో ఇంకా దాని తర్వాత క్లీనింగ్, పట్టు విడుపు, అంటే కొంతమంది పట్టు విడుపు స్నానాలు చేసి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో 10 అంటే నేనైతే 8:30 కల్లా ఇంకా రెడీ అవ్వాలి కనుక 8:30 లోపల నాదైతే టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసేసాను మొత్తానికి. బట్ ఇంకా ఇంకా అక్కడ స్టవ్ క్లీనింగ్, అలాగే వీళ్ళకి వైట్ రైస్ చేయడం. సో వంటింట్లో నుంచి అయితే నేను 9:15కి బయట వచ్చేసాను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను. 10 to 2 కనుక నేను 9:45కి అలా ఇంకా నేను కూడా ఈసారి ఫస్ట్ టైం అనమాట. మామూలుగా విడుపు స్నానం అప్పుడు మాత్రం స్నానం చేసేస్తాము. బట్ ఈసారి చాలామంది చెప్తున్నారు పాటిద్దాం, అంటే మంచే కదా, పాటిస్తే పోయేదేముంది, మనమేం దీనికోసం ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఎక్కడికో మనం వెళ్ళి పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంట్లోనే మన ఇంటి దేవుణ్ణి కానీ మనకు నచ్చిన దేవుణ్ణి కానీ ఏదో ఒక స్తోత్రాలు లేదా శ్లోకాలు మనం పఠిస్తూ ఉండడం మంచిదని చెప్పారు. సో లేదా ఇంకెవరికన్నా మనకు మంత్రాలు గురోపదేశం చేసింటే సో అలాంటివి జపం చేసుకుంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పారు. సో ఇంకా అందుకనే నేనైతే 9:45 కలా నేను కూడా స్నానం చేసేసి సో 10 to 2 వరకు అయితే నేను కూడా ఈసారి పూజ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం అనమాట కంప్లీట్గా నేను పాటించడం. మామూలుగా పాటించడం అంటే ఆ టైంలో ఏదో ఒకటి కాలక్షేపం చేసేవాళ్ళం, కానీ జపం చేస్తూ కూర్చోవడం అనేది నేను ఈసారి ఫస్ట్ టైం పాటించాను. సో బాగా అనిపించింది. మ్యాక్సిమం ఏంటంటే రిలాక్స్డ్గా అనిపించింది. ఆ, ఎక్కువ ఏంటంటే మనం డైలీ కన్నా ఫెస్టివల్స్ టైంలో కన్నా వ్రతాలప్పుడు కన్నా ఏంటంటే మనకు ఎక్కువ హడావిడి అయిపోతుంది. అంటే రిలాక్స్డ్గా చేసుకోవడం అనేది చాలా తక్కువ.
బట్ ఈసారి ఎందుకో నాకు కొంచెం రిలాక్స్డ్గా చాలా బాగా అనిపించింది. అంటే అంత టైం మనం జపాన్కి కేటాయించుకొని రిలాక్స్ అవ్వడం అంటే ఒక మంచి పాజిటివ్ కదా. సో అలా బాగా అనిపించింది. సో ఇంక ఇక్కడైతే నేను ఆ, బాబు పూరీలు ప్రెస్ చేసేసాక చక్కచక్క పూరీలు చేసేసాను. పూరీలోకి వచ్చి నేను బాంబే చట్నీ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మిగలకుండా చేసేసుకున్నాను అక్కడికక్కడికే అనమాట. వైట్ రైస్ మాత్రం చేశాను, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కనుక. సో ఇంకా చెప్పండి, మీలో ఎంతమంది పాటించారు గ్రహణం అనేది చెప్పండి. అండ్ చాలామంది ఏంటంటే పాటించకపోగా ఆ, అంటే నవ్వొచ్చిందనమాట కొంతమంది మాటలకి. ఎలా అంటే ఈ కాలంలో కూడా పాటిస్తారా, ఇంకా నా 2020కి వచ్చేసాక సైన్స్ చదువుకున్నాం మనము, ఇంకా ఇవన్నీ పాటించడం అవసరమా, పుష్టిగా తిన్నామా పడుకున్నామా అన్నట్టు లేకుండా అన్నట్లు కొంతమంది దగ్గర విన్నాను ఈ మాట. మ్మ్. మనం ఎంత చదువుకున్నా, మనం ఏ ఏ ఇయర్కి వచ్చినా కూడా, బట్ మనం కొన్ని పాటించాల్సినట్టు ఉంటాయి కదా. దేవుడే ఆ, పాటించాల్సినట్టు పాటించాల్సిందే తప్పదు. సో మనం చదువుకున్నామనేసి అండ్ మనం సైన్స్ చదువుకున్నామని ఆ, సంప్రదాయాలని కానీ లేదా ఆ, ఆచారాలను కానీ పాటించకుండా ఉండడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఇది నా ఒపీనియను. సో కాకపోతే ఏంటంటే చాలా మంది దగ్గర విన్నాను ఈ మాట. ఇంకా ఎవరు పాటిస్తారులే అన్నట్లు. బట్ పాటించడం పాటించకపోవడం పర్సనల్. బట్ దానికి సైన్స్ని తీసుకొచ్చి జోడించడం అనేది కొంచెం ఫన్నీగా అనిపించింది నాకు. సో ఇంకా చెప్పండి, మీలో ఎంతమంది పాటించారనేది కింద కమెంట్స్లో చెప్పండి. సో నేనైతే 10 to 2 కొంచెం ఆ 4 hours కాస్త జపం చేసుకొని బాగా రిలాక్స్ అయ్యాను. బట్ ఆ ఆ టైం మాత్రం ఎంత రిలాక్స్ అయ్యానో, ఆ డే అంతా అంత వర్క్ ఎక్కువ ఉన్నింది. సో యాక్చువల్లీ మాకేంటంటే 5:30కి లేద్దాం అనుకున్నాను కానీ మాకు బోర్ రిపేర్ అనేసి 4 o'clockకే లేయాల్సి వచ్చిందనమాట. సో దానివల్ల నిద్ర లేదు ఒకటి. అండ్ ఆఫ్టర్ పూజ వచ్చేసరికి ఇంకా తల స్నానాలు, ఇల్లు వాకిలి క్లీన్ చేసుకోవడం, మళ్ళీ వంట పని. ఆ, సో ఇంక మళ్ళీ దేవుడి రూమ్ డీప్ క్లీనింగ్. సో మాది దేవుడి రూమ్ డీప్ క్లీనింగ్ అంటే ఎంత ఉందో మీకు తెలుసు కదా. సో అలా అనమాట. అండ్ ఇది వచ్చేసి 3:30 కల్లా వాళ్ళే దిష్టి తీసే వాళ్ళు వస్తారనమాట. సో వాళ్ళు వచ్చి మనకు మామూలుగా అమావాస్య, పౌర్ణమి ఇలాంటి టైంలో వస్తుంటారు, కొట్టేసి వెళ్తారు గుమ్మడికాయ అండ్ టెంకాయ. ఇంక ఇది వచ్చి గ్రహణం రోజు కదా, అందుకని నేనైతే తీయించాను అనమాట. ఇంకా మళ్ళీ మనం అవన్నీ ఎక్కడ తాగుతాంలే అన్నట్టు. సో ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అరౌండ్ 3:45 అయిపోయింది నేను దేవుడి రూమ్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసేసరికి. బట్ కంప్లీట్గా నాకు దేవుడి రూమ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి నేను దీపారాధన చేసేసరికి కరెక్ట్గా 6:30 అయిందనమాట. కాకపోతే ఈరోజు ఏంటంటే సండే రావడం ఒకటి. అండ్ ఆ రోజు నేను లైవ్కు రావాల్సి అంటే నేను షూర్గా సండే లైవ్కి వస్తానని ఆల్రెడీ నేను అనౌన్స్లో చెప్పాను, సాటర్డే సండేస్ లైవ్కి వస్తానని. సో సండే నేను తన్మయిని ఇన్వైట్ చేసేసాను. సో నేను వస్తానని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేసేసాను కనుక. సో ఇంకా చూడండి 6:30 వరకు నాకు ఈ దేవుడి రూమ్ క్లీనింగ్ పనే సరిపోయింది. దాని తర్వాత వచ్చి ఇంకా హడావిడిగా గ్రైండర్ వేయడం, ఇంకా నైట్కి మళ్ళీ మళ్ళీ రైస్ కర్రీస్ అంటే మ్యాక్సిమం రైస్ తినం కనుక ఇంకా నేనైతే ఆ, చపాతీ ఆలు కర్రీ మాకు చేశాను. అత్త వాళ్ళు చపాతీ తిన్నారు కనుక వాళ్ళకు గోధుమ రవ్వ ఉప్మా చేశాను. సో ఇలా వంట పని కూడా కొంచెం పెరిగిపోయిందనమాట. మొత్తానికి లైవ్ టైం వరకు బాగా హడావిడి పడిపోయాను. లైవ్కి వచ్చేసరికి అలా అలా అలిసిపోయి వచ్చి మీ ముందర లైవ్లోకి వచ్చినాను. సో నెక్స్ట్ ఏంటనేది మీకు బాగా తెలుసు. ఆ, అండ్ ఇక్కడ వచ్చి నేను దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంకా విగ్రహాలన్నిటికీ కూడా నేను ఆ, గంధం కుంకుమ ఇవన్నీ పెడతారు కదా, సో పెడుతూ ఉన్నాను. బట్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక చిన్న ఇదనమాట. సో విఘ్నేశ్వరుడిది ఉంటుంది కదా, అది వచ్చి చిత్తూరులో తీసుకున్నాం అనమాట, తెల్ల జిల్లేడుతో వచ్చిండేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది పెట్టుకుంటే మంచిది అంటారని. సో టక్కని జారి కింద పడింది అనమాట. బట్ కాకపోతే కొంచెం భయం వేసింది, చాలా సెంటిమెంట్ అనమాట నాకు. ఆ, ఎంత సెంటిమెంట్ అంటే మనకు చేతిలో నుంచి జారడం. అండ్ దీపాలు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. కొంచెం ఫస్ట్ భయపడ్డాను, టెన్షన్ పడ్డాను, బాధపడ్డాను. తర్వాత చేసే దేవుడు రూమ్ పనే కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నట్టు
కొంచెం ధైర్యం వచ్చింది. కాకపోతే ఏంటంటే టెన్షన్ అయితే పడ్డాననమాట. సో ఫస్ట్ టైం అలా జరగడం అనేది భగవంతుడా స్వామి అసలే అలా అలా ఉన్నాం ఇప్పుడు. ఇంకా మళ్ళీ ఇంతకు మించిన కష్టం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, ఫస్ట్ భయం వేస్తుంది. సో దానికైతే కొంచెం ఫీల్ అయ్యాను. సో ఇంకా హడావిడిగా జరిగిపోతుంది. బట్ ఒక 2-3 డేస్కి అయితే వర్క్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్లే కొంచెం డిలే అయిపోతుంది. అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చాలామంది అడుగుతున్నారు కానీ స్టార్ట్ చెయ్యను, కొంచెం ప్రాబ్లం అవ్వను, ఇలా సరిపోతుందన్నమాట. బట్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే షూర్ ఇస్తాను. దానికి కూడా కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ, ఎలా అంటే నేను లైవ్స్లోకి వచ్చి ఆ, స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చేద్దాము అంటే ఆ, చాలామంది స్టిచ్చింగ్ వీడియో పెద్ద కష్టమేం కాదు అంటుంటారు. అండ్ చాలామంది డౌట్స్ వస్తూ ఉన్నాయి కదా, సో అందరికీ కూడా లైవ్లోనే చేస్తాము వీడియోస్ కూడా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నిన్న చేసిన లైవ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిందనమాట. 2 టైమ్స్ వచ్చి నేను కుర్తీ కటింగ్ ఇన్ లైవ్ అని పెట్టాను కదా, సో టైటిల్ వల్ల నాకు ఎక్కడో ప్రాబ్లం జరిగింది. అది యూట్యూబ్ వాళ్ళకి పాపం కన్వే అయినట్లు లేదనమాట కరెక్ట్గా మీనింగ్ అనేది. సో దానివల్ల మాత్రమే నాకు ఎక్కడో కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది పడి ఆటోమేటిక్గా నాకు లైవ్ అనేది రిమూవ్ అయిపోయిందనమాట. సో ఇంకా ఫస్ట్ టైం అలా జరిగింది. నేనేం ఆలోచించానంటే ఏదన్నా బ్యాక్గ్రౌండ్ నాకు మ్యూజిక్ వచ్చిందా అన్నట్లు నేను ఆలోచిస్తున్నాను. బట్ నాకు ఏ రూమ్లో నుంచి కూడా నాకైతే వాయిస్ అనేది వినపడలేదు. సో ఎక్కడ అనేది బాగా ఆలోచించిన తర్వాత వేరొక ఫ్రెండ్తో అయితే నేను డిస్కస్ చేసుకున్న తర్వాత రమ్య అని. సో తను కూడా చెప్పింది ఏంటంటే మేబీ టైటిల్ అనేది వాళ్ళకు సరిగ్గా కన్వే అయ్యిండదు అని చెప్పారు. సో ఇంకా నాకు కూడా అదే అనిపించింది. సో ఇంకా అయితే నేను యాక్చువల్లీ ఇవాళ నేను మీకు వ్లాగ్ పెట్టకుండానే వద్దాం అనుకున్నాను. బట్ వ్లాగ్స్ ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను కనుక ఇంకా మళ్ళీ ఇవి చాలా లాంగ్ అయిపోతే బాగోదు కదా అన్నట్లు నేను వ్లాగ్స్ వరకు అప్లోడ్ చేసేస్తున్నాను. సో స్టిచ్చింగ్ అయితే నేను లైవ్కి అయితే షూర్గా వస్తానన్నమాట, కుర్తీ కటింగ్స్ అనేది. సో ఏంటంటే కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. యాక్చువల్లీ లైవ్ స్టార్ట్ చేశాకే అంటే నార్మల్ లైవ్ వేరు, వర్క్ పైన మనం క్లాస్ లాగా అనుకోవడం వేరు కదా, సో అందుకని స్టార్ట్ చేశాను. పాపం చాలామంది అయితే స్టార్ట్ చేశారు. ఐ థింక్ దాక్షాయిని, ఆ, నాకు నేమ్స్ అయితే సరిగ్గా గుర్తులేవు. సో వీళ్ళంతా కూడా అడిగారనమాట డౌట్స్. బట్ క్లారిఫై చేసే లోపల లైవ్ అనేది కట్ అయిపోయింది. సో ఇవాళ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ లైవ్కి వస్తున్నాను, బట్ ఆఫ్టర్నూన్ వస్తున్నాను. టైటిల్ వచ్చి నేను చేంజ్ చేసుకుంటున్నాను, టైలరింగ్ క్లాస్ అని చెప్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే నేను కుర్తీ కటింగ్ అనేది చూపిస్తాను. సో టైటిల్ పెట్టడం వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది కనుక నేను బ్లాగ్లో అయితే మీకు చెప్తున్నాను. సో ఇవాళ అయితే నేను 4 o'clock వస్తానన్నమాట. 4 or 3 నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను టైమింగ్ అనేది. సో కొంచెం ఫాలో అవ్వండి స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళైతే, ఓకేనా? ఆ, సో ఇంకా చెప్పండి మరి మీరేం చేస్తున్నారు, ఆ, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. అండ్ ఇద్దరు ముగ్గురు స్టిచింగ్స్ గురించి కూడా నాకు మళ్ళీ కామెంట్స్లో కూడా అడిగారు. బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్స్ బిగినర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయమని. సో ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి నావి 40 క్రాస్ అయ్యాయండి. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, నేను ప్లేలిస్ట్లోనే వరుసగా పెట్టానన్నమాట. సో నేను ఇప్పుడు క్లాసెస్ అన్న పేరుతో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, బట్ కొంతమంది అడగడంతో కానీ నేను నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తారు, బ్యాక్ నెక్ డిజైన్స్ స్టార్టింగ్ బిగినర్స్ నుంచి మనకి ఎలా వస్తుంది, రౌండ్ నెక్ ఎలా, స్క్వేర్ ఎలా, అండ్ పైపింగ్ ఎలా వస్తుంది, సో ఇవన్నీ కూడా, అండ్ కుర్తీస్కి కూడా రౌండ్ నెక్ ఎలా వస్తుంది, బ్యాక్ నెక్ ఎలా మనం సింపుల్గా పెట్టుకోవాలి, సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేసిండాను. సో స్టిచ్చింగ్స్ కావాలి క్లాసెస్ అనుకునే వాళ్ళైతే ఒకసారి అందులో చెక్ చేసుకోండి. అందులో లేనటివి ఏమన్నా మీకు కావాలి అనేటట్లయితే మీరు కమెంట్స్లో చెప్పచ్చు. లేదా నేను స్టిచ్చింగ్స్కి సంబంధించి లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇది ట్రయల్ అండి, ఎలా వస్తుంది అనేది. బట్ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కటింగ్ చేయడం అనేది అది ఎంతవరకు సక్సెస్ అనేది నాకు ఐడియా లేదు కనుక. బట్ ఏంటంటే ఆ, మ్, కొంచెం అర్థమవుతుంది అన్న ఒక థాట్తో నేను దీన్ని ఎంచుకున్నాను. చూద్దాం మరి ఈరోజు ఈవినింగ్ ఎలా వస్తుంది అనేది.
సో ఇక్కడైతే ఇంకా 6:30 అయిపోయిందనమాట. నా దీపారాధన కూడా పూర్తయిపోయింది. సో ఇప్పటి నుంచి నేను అనుకున్నది ఏంటంటే మార్నింగ్స్ ఏంటంటే కొంచెం తగ్గించేశాను కదా. ఆ, పూజా పునస్కారాలు కొంచెం దూరం వచ్చాను. అండ్ అన్నీ మా అమ్మే చూసుకుంటారని. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో కొంచెం సాఫ్ట్ కార్నర్లో పెయిన్ అనమాట. సో దానివల్ల మళ్ళీ యాజ్ యూజువల్ వీటి దగ్గరకు వచ్చేస్తున్నాను. సో ఇంకైతే రెగ్యులర్గా ఏదో ఒక టైం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నేనే దీపారాధన చేసేటట్లు ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ రెగ్యులర్గా నేనైతే లలితా సహస్రనామం లాంటివి చదువుతాను. సో అది కంటిన్యూ చేస్తాను. అలాగే హనుమాన్ చాలీసా. సో ఆ రెండు అయితే నాకు ఎప్పటికీ ఆ, ముఖ్యంగా లలితా సహస్రనామాలు ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను కదా ఆల్రెడీ నాకు ఫేవరెట్ గాడ్. అండ్ నాకు లలిత సహస్రనామాలు కూడా ఆల్మోస్ట్ నాకు అన్నీ కూడా నోటికి వచ్చానమాట. సో దానివల్ల ఏంటంటే ఆ, ఇక్కడే దేవుడి రూమ్ దగ్గరే కూర్చొని అయితే నేను కంపల్సరీ చదవలేను, కానీ టైం కేటాయించలేను, 20 మినిట్స్ పడుతుంది కనుక. సో నేను వంట చేసుకుంటూ మొబైల్లో పెట్టేసుకొని నేను హమ్ చేస్తాను అనమాట. సో కానీ ఏంటంటే నిజంగా మంచి రిలాక్స్ ఉంటుందండి మార్నింగ్స్. కానీ ఖచ్చితంగా మనకి ఇష్టమైన స్తోత్రాలతో మనం డే అనేది స్టార్ట్ చేయడం వల్ల. సో నేనైతే నియమాలు ఏవి పెట్టుకోను అనమాట. సో నేను తినకుండానే చెయ్యాలి, దేవుడి దగ్గరే కూర్చోవాలి, ఇలాంటివి ఏవి పెట్టుకోను. సో మార్నింగ్ దీపారాధన తర్వాత ఏంటంటే మామూలుగా ఇంతకుముందు బాబుకి స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే దీపారాధన అయిపోతుంది, నేను మొబైల్ ఆన్ చేసేసుకుంటాను. లేదా మొహం కడుక్కొని మనం కాఫీ తర్వాత మనం ఎలాగో వర్క్స్ అనేది వన్ రూమ్లో చేసుకుంటుంటాం కదా, ఖాళీగా చేసుకునే బదులు సో అవి ఆన్ చేసేసుకొని చేస్తూ ఉంటాను. సో మనం కంపల్సరీ స్నానం చేసి దేవుడు ముందర కూర్చొని చెయ్యాలి అనేది అయితే నేను పెట్టుకోను అనమాట. సో దానివల్ల నాకు అదొక మంచి అలవాటు. అంటే నేను కొంతమంది దగ్గర అడిగి కనుక్కొని నేను అలా అలవాటు పడ్డాను అనమాట. కంపల్సరీ డే మార్నింగ్ అనేది కంపల్సరీ నాకు ఫస్ట్ హనుమాన్ చాలీసా అండ్ లలిత సహస్రనామాలు అనేది నాకు అలవాటు అయిపోయింది అనమాట. దాదాపు ఒక ఫోర్ ఇయర్స్గా నాకు బాగా అలవాటైంది. 4 to 5 ఇయర్స్గా నాకు బాగా అలవాటైంది. సో దాన్నైతే ఈ మధ్యలో కొంచెం తగ్గించాను. సో మళ్ళీ మొదటికి వచ్చేసాను అనమాట. సో మళ్ళీ రీస్టార్ట్ చేసేసుకున్నాను, గ్యాప్ బ్రేక్ అనేది రాకుండా. అండ్ ఇక్కడ వచ్చి నైట్ ఇంకా అత్త వాళ్ళకైతే ఉప్మా రెడీ అయిపోయింది, ఒక పక్కన గ్రైండర్ రెడీ అవుతుంది. ఇంక ఇక్కడైతే ఉర్లగడ్డ ఆలు కుర్మా అనమాట, పొటాటో కుర్మా చేసేసాను కొద్దిగా. సో చపాతీకి. బట్ ఏంటంటే తినడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. లైవ్ తర్వాత అంటే ఇంకా అస్సలు అప్పటికి ఓపిక అంతా అయిపోయింది, తినే ఓపిక కూడా లేకుండా అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడైతే చపాతీ రుద్దేశాను. సో మళ్ళీ బాబునికి చెప్పేశాను అనమాట నైట్. సో హాలిడేస్ కదా, సో పిల్లల్ని కూడా వాడేస్తున్నాను. నైట్ చపాతీ కాల్చే డ్యూటీ నాకు బాబుకి అనమాట. సో చపాతీ కాల్చే డ్యూటీ అయితే బాబుకి ఇచ్చేసాను. సో ఇదండి మరి ఇవాల్టి బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.